ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదో మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నిన్న కొండా సురేఖ గారు మీడియా ముఖంగా బహిరంగ సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత గారి మీద, నాగ చైతన్య గారి మీద విడాకుల గురించి. సో దీంట్లో నిజంగానే కేటీఆర్ గారి హస్తం ఉందంటారా? అంటే ఇక్కడ కేటీఆర్ గారి హస్తం అని కాదు కానండి, ఇక్కడ కొండా సురేఖ గారి గురించి చెప్పుకోవాలి. ఓకే. ఆవిడ రాజకీయ ప్రస్థానం అంతా కూడా పోరాటాల పునాది మీద వచ్చింది. అవును. ప్రజల కోసం పోరాటమా లేదా ఎవరి కోసం పోరాటమా, తన రాజకీయ ప్రత్యర్థులతో పోరాటంతో అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్లో అప్పట్లో అప్రతిహత అధికారాన్ని అనుభవిస్తున్న ఎర్రబల్ దయాకర్ రావు గారిని తట్టుకుని ఎదగటం అంటే మాటలు కదండి, పూర్తి అధికారం కదా వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ చాలా 2004 దాకా వాళ్ళు పూర్తి స్థాయి ఆధిపత్యం కదా తెలుగుదేశం పార్టీ. తర్వాత అధికారం కోల్పోయినా వాళ్ళ ప్రభావం ఏం తగ్గలేదు. కాబట్టి ఆవిడ ప్రస్థానం పోరాటాలమయం. అలాగే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఆ లైన్లో విలువలను కాపాడినట్టుగా వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. స్ట్రాంగ్ ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా. సార్, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోతే రాజీనామా చేసిన మంత్రి. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈవిడి అత్యంత విధేయులుగా ముద్రపడ్డారు. తర్వాత వైసీపీలో జగన్ చూపులు పిచ్చి మాటలన్నీ చూసిన తర్వాత ఉద్రబాబు అనుకుని వచ్చేసారు. అది వేరే కదా. తర్వాత నుంచి కూడా ఆవిడ కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా, పార్టీలు వేరైనా విధానాలు వేరైనా, తమ ప్రత్యర్థి వర్గానికి చెందినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కొంతమంది గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు, ఆవిడ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత చాలా మందికి ఆవిడ మీద ఒక రకమైన గౌరవం కలుగుతుంది. నిన్న కాక మొన్న ఆవిడ మీద రఘునందరావు గారు ఆ విషయంలో చాలా దారుణమైన ట్రోలింగ్ గురైంది ఆవిడ. అంటే ఇక్కడ మనం దాని కంటిన్యూషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓకే. ఈవిడ వ్యాఖ్యలను మనం ఎవ్వరూ సమర్థించలేము. ఎందుకంటే అసలు రాజకీయాలే ఒక రకంగా జుగుప్సాకరంగా మారిపోయిన భాష విషయంలో. ఓకే. ఆ భాష ఎవరిని ఎందుకు పుండు ఒక చోట రచ్చ ఒక చోట వేస్తున్నారు. నీకు గాయమైంది, మందు అక్కడ రాయాలి. వీళ్ళందరికీ ఇబ్బంది కేటీఆర్ గారి గురించి వచ్చింది. ఖచ్చితంగా కేటీఆర్ గారిని విమర్శించాలా కానీ ఆయన్ని విమర్శిస్తున్నాం అనుకున్నారు వాళ్ళు నిజంగానే. కానీ ఆ దెబ్బ ఎవరు తగిలింది? అఖిలేని ఫ్యామిలీ తగిలింది. నాగార్జునకి నేనే అభిమాని కాదు. నాగార్జున గారు అంటే నాకు ఖచ్చితంగా సదాభిప్రాయం లేదు. నా పర్సనల్గా చెప్తాను. నేను ఓ సినిమా హీరోగా కొన్ని ఆయన బాగుండే సినిమాలు బాగున్నాయి అనుకుంటా అంతే తప్ప కొంతమంది హీరోల పట్ల వాళ్ళ వ్యక్తిత్వం పట్ల కూడా ఆరాధన ఉంటుంది. సోను సూద్ అన్నాడు అనుకోండి, అతను విలన్ వేషాలు వేస్తాడు. అయినా సరే అతను కొంచెం నేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ చుట్టూలో ఉన్న హాయి అనుభవిస్తున్నాడు అతను. ఇలాంటివన్నీ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ప్రకాష్ రాజు ఉన్నాడు, అతను మనిషి వంకరే, బుద్ధి వంకరే, ఆ నవ్వు వంకరే. అర్థమైందా మీకు? వాళ్ళకి ఏంటి పని? ఈపుకోకమంటే ఈపుకోకాలి, ఎక్కడో వెళ్ళెట్టుకుంటాడు అతను ఏం పని? ఇక్కడ శుభ్రంగా సినిమాలు యాక్ట్ చేసి పోవాలి కదా. ఇలా కొంతమంది అభిప్రాయం ఉంటుంది అందరికీ. కానీ నాగార్జున గారి పట్ల ఎన్కన్వెన్షన్ విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు నిజంగానే అందరికీ కూడా అయ్యో ఇంతకాళ్ళు ఈదులో లాగారనిపించింది. ఇప్పటికే వాళ్ళకి ఎన్కన్వెన్షన్ దెబ్బడింది మీద. అవును. అందరూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా బలే జరిగిందిరా బాబు అనుకున్నారు. నిజం చెప్తున్నాను, ఓపెన్గా స్టార్టింగ్ లో అనుకున్నారు అందరూ. ఇది అయిన తర్వాత ఇప్పుడు అన్ని దెబ్బ పడింది. ఖచ్చితంగా నాగార్జున గారి పట్ల అందరికీ ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ సానుభూతి వచ్చింది. అనవసరంగా ఎవరో గొడవ అది. రాజకీయాలుగా 2 రాజకీయ పార్టీల మధ్య అధికారం ప్రతిపక్షం మధ్య ఉన్న వైరం, వివాదం, మాటల యుద్ధంలో వీళ్ళకి తగిలింది. అంటే ఒక దేశం మీద కోపంతో, ఒక ఆ దేశ అధ్యక్షుడి మీద కోపంతో క్షిపణి ప్రయోగిస్తే అమాయకమైన ప్రజల మీద పడద్దు కదా. అవును. అలా జరిగింది. ఇప్పుడు జార్డాన్లో కట్టదే, ఇజ్రాయెల్లోని కదా. అవును. అలాంటి పరిస్థితి ఇది. సార్, ఇదే నాగార్జున గారి విషయంలో ఇప్పటికీ చాలా జరిగింది. అయినా సరే కేటీఆర్ గారు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసి పలు హీరోయిన్లు, అంటే ఇప్పుడు సమంత గారే బయటకు వచ్చారు, ఇంకా రాని వాళ్ళ పేర్లు కొన్ని ఉన్నాయి, రకుల్ ప్రీత్ సింగ్, ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కేటీఆర్ గారు ప్రతి ఒక్క హీరోయిన్ లైఫ్ లో జోక్యం చేసుకున్నారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ రకరకాల వార్తలు వచ్చినాయండి. స్వయంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అన్నాడు, ఆ ఫోన్ ట్యాపింగ్లు వాటి మీద విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు.
ఆ తొందరగా బయటపెట్టి ఎవరెవరు కల్ప్రిట్స్ ఉన్నారో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, ప్రజల ముందు పెట్టాలి. అది పెట్టకుండా ఉంటే ఇలాగే ఎవరినో కొట్టపోయి ఎవరికో దెబ్బలు తగులుతూ ఉంటాయి, అందరి మీద అనుమానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా అన్ని రంగాల్లో కూడా ఈ రకమైన వేధింపులు ఉంటాయి. ఏమైనా అల్టిమేట్గా మహిళకి దెబ్బ తగులుతుందండి. ఒక మహిళ తన ఆ గౌరవానికి వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేస్తా వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఎవరో భుజం మీద తుపాకి పెట్టి ఇంకొకళ్ళు ఎవరినో కాలుస్తున్నారు. ఇది కరెక్ట్ కదా. ఆ పార్టీ అని ఈ పార్టీ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వీళ్ళందరూ చాలా శుద్ధపూసలు అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండగా అవతల వాళ్ళ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దరిద్రాన్ని వీళ్ళకి అంటించాడు. దరిద్రాన్ని అందించారంట. ఎందుకంటే ఇలాంటి జుగుప్సాకరమైన భాష వాళ్ళు మాట్లాడేవారు. అవును, తెలంగాణలో ఈ టైప్ లేదు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లోనే 2004 ముందు లేదు ఈ భాష. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి దిగేడ పంచికట్టుకుని వీళ్ళందరూ మొదలెట్టారు, అప్పటి నుంచే వ్యక్తిగతంగా వెళ్ళటం, వ్యక్తిగత దోషంలో అలా మెల్లమెల్లగా ముదురుతూ వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడాడు. ఫోన్లో ఉద్యమ నేపథ్యంలో మాట్లాడాడు. ఆవేశాలు ప్రజల్ని మొబైలైజ్ చేయడానికి కొంచెం అగ్గుబలిగా ఎత్తారు కదా, ఆ టైప్ ఏదో చేసేవాళ్ళు అనుకుని సరిపెట్టుకోవచ్చిన ఈ వ్యక్తిగతంగా పోతున్నారు. కుటుంబాల్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళ నుంచి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నీకు నచ్చలేదు, నీకు పేరు ఉంది, నేను తినచ్చు కదా, నీ అమ్మ నీ అక్క నీ ఆలి అంటే తప్పు కదా. అది వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళకూడదు కదా. ఇది మనం ఎవరు ఒకళ్ళని నిందించినప్పుడు సురేఖ గారు సడన్ గా మాట మాట్లాడింది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడ నోట్లోంచి రాకూడదు. ఆవిడ పట్ల మనకున్న ఒక ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది. అంటే మీరు అన్నారు సార్, కొండ సురేఖ గారు అంటే చాలా సిద్ధాంతాలు విలువలు కలిగిన రాజకీయం అంటే వాళ్ళు చాలా శుద్ధపోసలని కాదండి. వాళ్ళ పట్ల ఒక అభిప్రాయం ఉంది, కొంచెం డిగ్నిఫైడ్ గాను రాజకీయం నిప్పురాదు కదా అంటారు కదా. ప్రత్యర్థుల పట్ల కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు, కానీ ఇలా జుగుప్సాకరమైన భాషను ఊహించలేదు. అదే పొగలేంది నిప్పురాదు కదా, ఆమె పాపం ఆవేదాన్ని బయటకు చెప్పారు. వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చర్చలో ఉన్నదన్నమాట. లేకపోతే అనుకోకుండా ఎందుకు వస్తుంది. కాబట్టి అటువంటి అన్న ఉన్నా కానీ అది తప్పు. ఇప్పుడు నాగార్జున గారు వెళ్ళమని ఎందుకు చెప్తారండి వాళ్ళ కోడల్ని? తప్పు కదా అది. ఒకవేళ నిజంగా అది తప్పది. ఆ మాట ఎందుకు పంపిస్తారు ఎవడన్నా? ఇది ఏదైనా వ్యాపారమా? ఇది ఏమన్నా ఆ మాట? అది నిజంగా వాళ్ళకి ఎంత చరిత్ర. అక్కినే నాగేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు వాళ్ళందరికీ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వినోద రంగంలో 2 కళ్ళు. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి నాగార్జున కూడా ఒక పెద్ద హీరో కదా. అశేషమైన అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ అట్టారు మనోభావాలు దెబ్బతినిపోకుండా వాళ్ళ గురించి అంత మచ్చేసేస్తే ఇక్కడిది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇదే కడుపు వీపీ కింద ఉంది మాకు. ధర్మ సంకటం అవుతుంది. ఇప్పుడు ఆవిడ చాలా తప్పు అంటే వీళ్ళేమో సొత్తుపోసలా, వీళ్ళు అలాంటి కదా. ఇప్పుడు ఇవాళ నాగార్జున గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు, నేను కూడా నాగార్జున గారి వైపు మద్దతుగా తప్పదు అంటున్నాను. కానీ మరి ఇదే ఇలా మాట్లాడిన వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారి మిసెస్ని లేకపోతే తెలుగుదేశం నాయకురాలని ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఇష్టపడి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వీళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు? ఎవరికి భయపడి నోరు మూసుకున్నారు? అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళని చూసి భయపడినట్టే కదా వాళ్ళు. అవును కదండి. చిరంజీవి గారు ఎంత అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. ఆడు వాటానికి చిరంజీవిని కూర్చోబెట్టి గేట్ బయట తీసి నడిపించాడు. ఒక మెగాస్టార్ని, ఒక సూపర్ స్టార్ని, ఒక రెబల్ స్టార్ని, ఈ ప్రపంచానికే తెలుగు వాళ్ళ సత్తా చూపించిన ఒక దర్శకుడిని మరి అది అవమానం కదా ఇండస్ట్రీకి. వాళ్ళు వీళ్ళు ఏం పీకారు, నోరు మూసి కూర్చున్నారు. అందుకు వీళ్ళు సన్నాసులు అయిపోయారు. వీళ్ళు ప్రతి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వీళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకున్నారు. పోసాని కృష్ణమూర్తి లాంటి పనికి మాలిన భాష మాట్లాడుతుంటే బుద్ధి లేదురా నీకు, మడిజనం ఎత్తావు నువ్వు అని అడగాలి కదా. అదేం భాష మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అలా తిట్టొచ్చాను, వాళ్ళ అమ్మగారిని నీకేం అపకారం చేసింది అని అడగాలి కదా. ఇది కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకున్నారు. ఇప్పుడు సమాజంలో ఒక అన్రెస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక విపత్తు వచ్చినప్పుడు తలకు 50 లక్షలు ఇస్తున్నారు. అలాగే ఒక అన్రెస్ట్, ఒక ఇబ్బంది, సమాజంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం మీరు మీ వంతుగా మీరు ప్రభావం చేయగలుగుతారు. కాబట్టి ప్రభావశీలు వీళ్ళ మాటలకు ఒక వాల్యూ ఉంటుంది. మీరు వచ్చి తప్పు ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదంటే అవతలడు కరెక్ట్ అని సర్దుకుంటాడు కదా. వీళ్ళు ఏం భయపడుతున్నారో, వీళ్ళకున్న దురలవాట్లు దుర్వ్యసనాలకి తన తాలూకు కీలకమైన వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారంటే చేస్తారు కదా. అలాగా ఆరోపణలు వచ్చినాయి.
అది నిరూపణ నిర్ధారణ కాలేదు. కాబట్టి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారితో సాంగత్యం చేసి వాళ్ళు చెడిపోయారు. ఆ ట్రోలింగ్లు గీలింగ్లు చేశారు ఈవిడ మీద. అచ్చం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అలాగే చేసేవారు ఆ సోషల్ మీడియా. అలాగే ఈవిడ్ని ట్రోలింగ్ చేశారు. అంటే మీకు మసిపుట్ట జగన్మోహన్ రెడ్డి అంటే అది ముట్టుకునే ఉంటుంది, అంటుకుపోతుంది మనకి. అర్థమైందా? తెలుసుకోలేకపోతే కేసీఆర్ గారు దుష్టజన సాంగత్యం ఉండకూడదు ఎప్పుడు. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు ఇళ్ళు అవుతారంటారు. వాళ్ళ దరిద్రాలు కంటుకుంది. ఓకే, అర్థమైందండి. ఏమైనా నా విజ్ఞప్తి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకైనా మీరు ఒకళ్ళ పట్ల ఒకలాగా ఒకళ్ళ పట్ల ఒకలాగా ఉండకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మిస్ చేసిన అన్నప్పుడు, లేదా ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నప్పుడు 3 రాజధానులు మొదటి ఆలోచన చేసినప్పుడు ఒక నోరెప్పలేదు. సరే, రాజకీయ నిర్ణయాల మీద నోరెప్పకపోయినా నైతికంగా వ్యక్తిత్వ హరణం జరిగినప్పుడు మీరు మాట్లాడాలి. రజనీకాంత్ గారిని ఎంత దారుణంగా మాట్లాడారు. దక్షిణాదికి సూపర్ స్టార్ కదా ఆయన, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఆయన గురించి వీళ్ళు కొడాలని, ఇప్పుడు రజనీకాంత్ గారిని ఏటి ఎలకల పీకిన తాటి టెంక అని ఇలాంటి మాటలు మాట్లాడారు. మరి కొడాలని పిడుగుబడిన టెంకాయ మోహన్లాగా ఉంటాడు కదా. పిడుగుబడిన టెంకాయ తాటి చెట్టు మీద కానీ కొబ్బరి చెట్టు మీద కానీ పిడుగుబడితే ఎలా ఉంటుంది? అలా ఉంటాడు. మరి అతను కూడా ఏం మాట్లాడాడు? అప్పుడు వీళ్ళు ఖండించాలి కదా. అందువల్ల ఇప్పుడు వర్గాలుగా విడిపోయి ఉంటాయి. మీరు కూడా రాజకీయ పార్టీలుగా విడిపోయి ఒకళ్ళు అన్నప్పుడు ఒకలాగా ఒకళ్ళు అన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటే, ప్రకాష్ రాజు లాంటి వచ్చి ఒక లెజెండరీ పొలిటీషియన్ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు గారిని నీకు తెలంగాణలో పోయినట్టు అంటాడు. హౌ డేర్ హీ? ఎన్ని వేల గుండెలు అంటే మాట్లాడతాడు. అడెవడో హూ ఇస్ హీ? ఏంటండి ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత రాజకీయంగా వచ్చేస్తుంది ఇదంతా. మీ ఇండస్ట్రీ ఒక ఇది దెబ్బతినిపోతుంది. మీ గౌరవం ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతున్నాయి. తెలుగు వాళ్ళగా మనకు గౌరవం ఉండాలి కదా. మనం ఈ రకమైన జగుప్పు సాగరమైన భాష పట్టుకుంటే పక్క రాష్ట్రాల్లో తేలికైపోవట్లేదు. ఇప్పుడు రాజకీయ విధానాలు విమర్శించుకోండి, జైల్లో పెట్టేసుకోండి, కొట్టేది పట్టుకుని ఎవడ బాధపడ్డా వాళ్ళు తప్పు చేస్తే. అంతేగాని ఈ భాష ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళని కుటుంబాలను ఇల్లుకి ఏడ్చడం అనేటువంటిది ఎవరు చేసినా తప్పే. వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు. వాళ్ళ సోషల్ మీడియాని వాళ్ళ కంట్రోల్, వాళ్ళ అదుపులో పెట్టాలి. మీరు కావాలంటే టీడీపీని చూసుకోండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నా ఎవరిలో మాట్లాడుతూ అదుపు చేస్తాడు ఆయన. వీళ్ళందరూ ఆల్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో సహచరులే కదా, ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన దగ్గర మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీళ్ళందరూ చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు బ్యాచ్ ఇదంతా. ఒకప్పుడు అంతా కాంగ్రెస్ మొక్కలో అంటుకట్టిన అందులో ఆ నర్సరీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంతా కూడా తెలుగుదేశం నర్సరీ బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరూ గమనించుకోవాలి జాగ్రత్తగా. ఏమైనా ప్రజలు కూడా మహిళలు కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు నాయకులు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడతారు, వాళ్ళని ఓడించి తీరాలి అంతే. అదే ముందు. థ్యాంక్ యూ.